Hello, my dear nursing aspirants. Welcome back to Nursing Tutorials. ఈరోజు వీడియోలో అయితే మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే డిస్కస్ చేసుకుందాం. అదే మోస్ట్ ఆఫ్ యూ నాకు కమెంట్ చేసి మెసేజెస్ చేసి అడుగుతున్నారు కదా మేడం, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి గవర్నమెంట్ సీట్ స్ట్రాటజీ చెప్పండి. ఫేజ్ 1లో మాకు సీట్ రాలేదు అండ్ సమ్ మెంబర్స్కి అయితే ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు, సో మేము అక్కడ రిపోర్ట్ చేయలేదు. ఎలా వీటన్నిటి కోసం మాకు ఫేజ్ 2లో బెటర్ కాలేజ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే విధంగా వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా స్ట్రాటజికల్గా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా చాలా సో ఆన్ అడుగుతున్నారు కదా. అండ్ లైవ్లో కూడా మోస్ట్ ఆఫ్ యూ ఇదే రిపీట్ చేశారు, ఫేజ్ 2 గురించి చెప్పండి, ఫేజ్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, వెబ్ ఆప్షన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పి. సో అవన్నీ కూడా ఈ ఒక్కటే వీడియోలో మనమైతే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు మనం డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే వాటికంటే ముందు అసలు ఫేజ్ 2లో ఏం జరుగుతుంది వెబ్ ఆప్షన్ సెలెక్షన్లో అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే ఫేజ్ 2కి వచ్చేసరికి న్యూ కాలేజెస్ ప్లస్ న్యూ సీట్స్ అనేవి ఇంకా ఎక్కువ యాడ్ అవుతాయి. బికాస్ ఫేజ్ 1లో చాలామంది స్టూడెంట్స్ మీరే ఉన్నారు కదా, అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ యూ ఏంటి కొన్ని కాలేజెస్ వచ్చినా సరే దాన్ని రిఫ్యూజ్ చేసి నెక్స్ట్ ఫేజ్ 2లో బెటర్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా సమ్ అదర్కి సీట్ అనేది రాలేక వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇలా సమ్ వాట్ రీజన్స్ వల్ల వేకెంట్ సీట్స్ అనేవి రిమైన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం న్యూ కాలేజెస్ని కూడా యాడ్ చేస్తుంది యూనివర్సిటీ, సో దట్ మీకు ఆటోమేటికలీ సీట్ మ్యాట్రిక్స్లో సీట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్లైట్లీ కట్ ఆఫ్ని కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఈ టైంలో మీరు కనుక మీ వెబ్ ఆప్షన్ సెలెక్షన్ని స్మార్ట్గా చేస్తే మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు కాలేజెస్ని ర్యాండమ్గా అయితే సెలెక్ట్ చేసుకోకూడదు. ఇదైతే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా మన వెబ్ ఆప్షన్స్ అనేవి స్ట్రాటజికల్గా ఉండాలి తప్ప ర్యాండమ్గా నచ్చిన కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఉండకూడదు. దీనివల్ల మనకి సీట్ వచ్చే ఛాన్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇందులో ఎటువంటి ఛాన్సే లేదు. మీరు అస్సలు ర్యాండమ్గా అయితే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ న్యూ థింగ్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మనము మన వెబ్ ఆప్షన్స్ని 3 టైప్స్కి అయితే డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి, బికాస్ ప్రీవియస్గా మనమైతే ఫేజ్ 1లోనూ డిస్కస్ చేసుకోలేదు అండ్ ఇన్ ప్రీవియస్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్లో కూడా నేనైతే డిస్కస్ చేయలేదు, బికాస్ అప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద చేంజెస్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అప్డేటెడ్ వెర్షన్లో మీకైతే మన ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి అండ్ వెబ్ ఆప్షన్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ని 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకోవాలని చెప్పాను కదా. అంటే 3 పార్ట్స్ వచ్చేసి ఎలా ఉండాలంటే ఫస్ట్ పార్ట్ మీ డ్రీమ్ లిస్ట్ ఉండాలి, నెక్స్ట్ సేఫ్ లిస్ట్ అండ్ అట్ లాస్ట్ బ్యాకప్ లిస్ట్. ఇలా 3 పార్ట్స్ కింద అయితే మన ఆప్షన్స్ని డివైడ్ చేసుకోవాలి. డ్రీమ్ లిస్ట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తూ ఉంటారు కదా గవర్నమెంట్ కాలేజెస్లో, సో మీరు ఏం చేసే గవర్నమెంట్ కాలేజెస్లో టాప్ కాలేజెస్ ఏమైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ యువర్ రీజన్, లొకాలిటీ, ఏరియా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరైతే ఫస్ట్ మీరు ప్రిఫర్ చేసే గవర్నమెంట్ కాలేజెస్లో టాప్ 1ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే టాప్ 3 to 4 వీటిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీ డ్రీమ్ లిస్ట్ వైజ్. నెక్స్ట్ సేఫ్ లిస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ కాలేజెస్, ఏమైనా ఎయిడెడ్ కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు దగ్గరలో, మీ రీజన్లో ఉన్నాయి లేదా అదర్ రీజన్స్లో ఉన్నాయి, మీకు అక్కడ సీట్ వచ్చినా పర్వాలేదు వి అగ్రీ అని అనుకునే కాలేజెస్ని అయితే సెకండ్లో పెట్టాలి. అంటే మిడ్ లెవెల్లో అయితే ఈ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎట్ లాస్ట్ బ్యాకప్ లిస్ట్గా మీకు మీ ఏరియాలో మిగిలిన అన్ని ప్రైవేట్ కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ రిమైనింగ్ రీజన్స్లో కూడా ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బ్యాకప్ లిస్ట్లో. ఈ విధంగా మన ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఉండాలి. ఇలా ఉంటే గనక మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ వచ్చే స్ట్రాటజీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా అయితే మన ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉండాలి. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఇలా 3 పార్ట్స్ కింద ప్రతి ఒక్కరూ ఎవరైతే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి అటెండ్ అవుతున్నారో మీ అందరూ కూడా 3 పార్ట్స్ కింద మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ని డివైడ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఆప్షన్స్ని స్మార్ట్గా అయితే పెట్టండి. ఇంకొక డౌట్ రావచ్చు,
రావచ్చు, మేడం ఫేజ్ 1లోనే రాలేదు, ఫేజ్ 2లో వస్తుందా అని. ఫేజ్ 1లో కంటే కూడా ఫేజ్ 2కి వచ్చేసరికి కట్ ఆఫ్ని ఇంక్రీజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ పాసిబిలిటీ వచ్చేసరికి ఏంటంటే న్యూ కాలేజెస్ యాడ్ అవుతుంది, అంటే సీట్ కౌంట్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఆల్రెడీ వేకెంట్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీకు సీట్ వచ్చే ఛాన్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతాయి. సో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి డ్రాబ్యాక్స్ కంటే కూడా. మన స్కోర్ ఎంత హై ఉన్నా వెబ్ ఆప్షన్స్ని స్మార్ట్గా యూజ్ చేసుకోవడం వల్ల సీట్ వచ్చే ఛాన్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరు కూడా డిగ్రేడ్ అవ్వకుండా అందరూ కూడా పర్ఫెక్ట్గా ఫేజ్ 2కి అయితే అటెండ్ అవ్వండి విత్ దిస్ స్ట్రాటజీ. అసలు అర్థమైందా మీకు మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా ఉండాలో? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏ రీజన్కి సంబంధించిన ఒక క్యాండిడేట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను, మేబీ ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఓకే, నేను ఇక్కడ ర్యాంక్ అనేది అయితే ఏం మెన్షన్ చేయట్లేదు కానీ బట్ ఒక క్యాండిడేట్ ఏ రీజన్కి సంబంధించి ఫేజ్ 2కి అటెండ్ అవుతున్నారు అని అంటే తన యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 తను ఏ రీజన్ అని చెప్పాను కాబట్టి కేజీహెచ్ విశాఖపట్నం అయితే ఫస్ట్ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్, 3 రంగరాయ కాకినాడ, 4 రిమ్స్ కడప, 5 రిమ్స్ ఒంగోల్, 6 రిమ్స్ శ్రీకాకుళం, 7 ఆదిత్య కాకినాడ, 8 జిఎస్ఎల్ రాజమండ్రి, 9 కిమ్స్ అమలాపురం అండ్ ఎట్ లాస్ట్ 10 ఓటస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వైజాగ్. ఈ విధంగా అయితే ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉండాలి. అర్థమైందా? ఇది ఒక ఎగ్జాంపుల్ పర్పస్ చెప్పాను. ఓకే, సో నేను ఇలాగే పెట్టమని నేను అనట్లేదు, బట్ ఎగ్జాంపుల్ పర్పస్. చూసారా, ఫస్ట్ వచ్చేసరికి టాప్ గవర్నమెంట్ కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఎయిడెడ్ కాలేజెస్ అండ్ ఇట్ లాస్ట్ బ్యాకప్. మనకు కనుక టాప్ గవర్నమెంట్ కాలేజెస్లో మిస్ అయినా సేఫ్ లిస్ట్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎట్ లాస్ట్ సేఫ్ లిస్ట్ కూడా మిస్ అయింది అని అంటే గుడ్ రెప్యుటేషన్ ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో ఎటువంటి మిస్ కాకుండా మనకి డెఫినెట్గా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ అన్ పర్ఫెక్ట్ ఆల్గరిథం ఫర్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్. ఈ విధంగా మనం ఆల్గరిథంని ప్లే చేసి వెబ్ ఆప్షన్స్ని కనుక సెలెక్ట్ చేసుకున్నా, చూస్ చేసుకున్నా మీకు సీట్ వచ్చే ఛాన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రిఫరెన్స్ ఆర్డర్ క్లియర్ కదా. నెక్స్ట్ మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్. చాలామంది ఆప్షన్స్ని అయితే సరిగ్గా చెక్ చేసుకోరు, లాక్ అయిందా లేదా, సెలెక్ట్ అయిందా లేదా అనేది అసలు చెక్ చేసుకోకుండా చాలా ఫాస్ట్గా అయితే అప్లై చేసేస్తూ ఉంటారు. సో అలా అయితే అస్సలు చేయొద్దు. ఓకే, ఒక్కో ఆప్షన్ తర్వాత ఒక్కో ఆప్షన్ నీట్గా కూర్చొని ముందుగానే ప్రిఫరెన్స్ ఆర్డర్ని ప్రిపేర్ చేసుకోమని చెప్పాను కదా. సో మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఆర్డర్ని ప్రిపేర్ చేసుకున్నారో అక్కడికి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి వెళ్ళిన తర్వాత కూడా, అంటే మేబీ నెట్ సెంటర్ ఎక్కడైనా, సో ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా కూర్చొని మీరు చూస్ చేసుకున్న కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయా లేదా, సో ఆ కాలేజెస్ అన్నీ లాక్ అవుతున్నాయా లేదా అనేది ప్రతిదీ చెక్ చేసుకుంటూ మీరైతే ఎండ్ వరకు రావాలి. అలాగే డైరెక్ట్గా సబ్మిట్ చేసేయకుండా మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేసుకుని అన్ని కాలేజెస్ మీరు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ అయ్యాయా లేదో కూడా చూసుకుని ఆ తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. కంగారు పడి హడావుడి పడి అయితే చేసేయద్దు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కొంతమంది ఏమంటున్నారంటే మేడం మేము 5 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నాము, 6 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నాము, అది రాంగ్ ఆర్డర్. ఓకేనా, మ్యాక్సిమం మనకి ఎన్ని కాలేజెస్ని అయితే ఇచ్చారో అన్ని కాలేజెస్, అంటే బేస్డ్ ఆన్ యువర్ రీజన్, లొకాలిటీ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరైతే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం ఒక 20-25 అట్లా ఉండాలి. అలాగే నేను చెప్పిన ఆల్గరిథం వైజ్, అంటే టాప్ లిస్ట్, డ్రీమ్ లిస్ట్, సేఫ్ లిస్ట్ అండ్ బ్యాకప్ లిస్ట్, ఇలా 3 పార్ట్స్ కింద అయితే మన ఆర్డర్ ఉండాలి. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ ఆల్గరిథంతో వెబ్ ఆప్షన్స్ని స్మార్ట్గా పెట్టినట్టు అవుతుంది అండ్ ఈజీగా యూనివర్సిటీకి నోటీస్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ యూ కామన్ డౌట్స్ అడుగుతున్నారు కదా, ఫేజ్ 1లో ప్రైవేట్ వచ్చింది బట్ ఫేజ్ 2లో గవర్నమెంట్ సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. ఫేజ్ 1లో ప్రైవేట్ సీట్ వచ్చినా ఫేజ్ 2లో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వై? బికాస్ ఇప్పుడు వచ్చేసరికి కట్ ఆఫ్ని కూడా స్లైడ్గా కొంచెం ఎక్కువ పెంచుతారు. అట్ ది సేమ్ టైం న్యూ కాలేజెస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి కన్వీనియర్ కోటా సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇఫ్ మీకు గనక సెకండ్ ఫేజ్లో కావాలి అని అంటే మీ ర్యాంక్ సూటబుల్ అయినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే ఫేజ్ 2లో న్యూ కాలేజెస్ యాడ్ చేస్తారా అని కూడా అడుగుతున్నారు. ఎస్,
ఆబ్వియస్లీ ఫేజ్ 2కి వచ్చేసరికి స్ట్రాటజికల్గా న్యూ కాలేజెస్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. డిపెండింగ్ ఆన్ సీట్ వేకెన్సీని బట్టి న్యూ కాలేజెస్ని అయితే యాడ్ చేస్తారు. అండ్ వన్ మోస్ట్ రిపీటెడ్ కామన్ డౌట్ ఏంటంటే, ఆల్రెడీ రిపోర్ట్ చేసిన కాలేజ్ మాకు కొద్దు, న్యూ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఎలా అని అయితే చాలామంది అడుగుతున్నారు కదా. వన్స్ మీకు కనుక ఏదైనా మంచి బెటర్ కాలేజ్లో సీట్ అలాట్ అయ్యింది అని అంటే ఆటోమేటిక్గా ప్రీవియస్గా మీరు రిపోర్ట్ చేసిన కాలేజ్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఏదైతే ఫ్రెష్గా న్యూ కాలేజ్కి రిపోర్టింగ్ చేస్తారో ఆ కాలేజే మీ పేరు మీద అయితే అలాట్ అవుతుంది. ఇవైతే మోర్ కామన్ డౌట్స్. నేనైతే లైవ్లో అండ్ కమెంట్స్లో ఫిల్టర్ చేసి ఈ డౌట్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. ఆల్ మై ఐడియాస్ క్లియరా గవర్నమెంట్ సీట్ స్ట్రాటజీ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కోసం? I hope ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. If you guys found it helpful, please do like and share. And don't forget to subscribe Nursing Tutorials 99 for more genuine and accurate guidance about AP BSc Nursing admissions. See you in the next video. Stay focused, stay confident. All the best my dears for your phase 2 web options. Bye. Have a nice day.